నా మీల్ 1 అనమాట, ఓట్ మీల్. సో ఇది వచ్చేసి నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. సో ఇది వచ్చేసి నా మీల్ 3 అనమాట. సో ఇది వచ్చేసి మీల్ 4 అనమాట. సో నమస్తే యూట్యూబ్, ఎట్లు అందరూ? నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అనమాట. అండ్ నేను కరెంట్లీ 2050 క్యాలరీస్ తింటున్నా, అంటే 2050 క్యాలరీస్ తింటున్నా. ఆల్మోస్ట్ 12 వీక్స్ 13 వీక్స్ అయ్యింది అవే క్యాలరీస్ తినుకుంటా. 20 వీక్స్, వీక్ 20 అనమాట లాస్ట్ వీక్తో. సో 20 వీక్స్ సేమ్ క్యాలరీస్ తిన్నా. సో నేను సేమ్ క్యాలరీస్ తినుకుంటా. స్టార్టింగ్ వీక్ 1 రోజు నా వెయిట్ వచ్చేసి 69, అంటే అరౌండ్ 70 kgs ఉండే. ఇప్పుడు నా కరెంట్ వెయిట్ వచ్చేసి 63 kgs అనమాట. సో నేను అరౌండ్ 7 kgs అయితే డ్రాప్ అయినా. సో మీరు చూసుకున్నట్టయితే ఇవి వీక్ 1 మెజర్మెంట్స్ అనమాట. వీక్ 1 నుంచి వీక్ మొన్న ఫస్ట్ ఫెబ్కి, సో వీక్ 20కి సో సేమ్ ఉన్నాయి మెజర్మెంట్స్. సో మీరు చూసుకున్నట్టయితే వీక్ 1 నుంచి వీక్ 20 దాకా ఓన్లీ ఫ్యాట్ మాత్రమే ఆల్మోస్ట్ డ్రాప్ అయింది. సో బైసెప్ సైజ్ కానీ అబ్డామన్ సైజ్ కానీ అన్ని 2 ఇంచెస్ 3 ఇంచెస్ తగ్గినాయి. బైసెప్ ఇంకా లెగ్స్ది చెస్ట్ది అవన్నీ అయితే 0.5 1 ఇంచ్ దాకా తక్కువైంది అనమాట. సో ఇప్పటిదాకా దీన్ని లైక్ మినీ కట్ అంటామో లేకపోతే రికాంబ్ అంటామో ఏందో కానీ లైక్ మినీ కట్ అనుకోవచ్చు. మినీ కట్ అయితే పర్ఫెక్ట్గా పోతుంది. అండ్ సో ఈరోజు నేను వీక్ 1 నుంచి వీక్ 20 దాకా తిన్న 2050 క్యాలరీస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ నేను వచ్చేసి 4 మీల్స్ తింటా. ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్, స్నాక్స్, డిన్నర్. సో అవే ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మీరు టైం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 12 అయింది, ఆఫ్టర్నూన్ 12 అయింది అనమాట. సో నేను ఇంకా నా ఫస్ట్ మీల్ అయిందిలే, జస్ట్ ఇప్పుడే బ్లాక్ కాఫీ తాగుతున్నా. సో నేను ఈ 20 వీక్స్లో నేను చేసిన థింగ్ ఏంటంటే, అంటే ఎవరైతే ఫ్యాట్ లాస్ ఉంటారో మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మీల్స్ని లేట్గా స్టార్ట్ చేయడం. అంటే మీ ఫస్ట్ మీల్ ఉంటుంది కదా, అది ఎంత లేట్ అయితే అంత లేట్గా స్టార్ట్ చేస్తే మీ డే మొత్తంలో క్యాలరీస్ మీకు అంటే స్టమక్ లైక్ ఏమంటారు ఆకలి వేయదన్నమాట. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. అండ్ మధ్యలో నత్తి వస్తుంటుంది, వర్డ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నా మీల్ 1 అనమాట, ఓట్ మీల్. సో ఇందులో 2 బనానాస్ ఉంటాయి అండ్ 10 grams డార్క్ చాక్లెట్ అండ్ అట్లనే 10 to 15 grams క్యాష్యూ ఉంటాయి, అంటే కాజు అనమాట. సో అండ్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ కూడా. ఇది వచ్చేసి నా మీల్ 1 అండ్ ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. ఇది తినే జిమ్కి వెళ్ళిపోతా. సో దీని ఒక మ్యాక్రోస్ ఇటు సైడ్ మొత్తం టోటల్గా వస్తాయి చూడండి. సో ఇది వచ్చేసి నా మీల్ 1 అనమాట. సో ఎప్పుడైనా నీ బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉండాలి, సో అంతే హెవీగా తింటా అనమాట. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అంటే, సో మనం ఏ వే ప్రోటీన్ యూజ్ చేస్తామో తెలుసు, ఆటమ్ వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ నుంచి ఆటమ్ వే ప్రోటీన్ అనమాట. సో ఇప్పుడైతే సేల్ ఉందన్నమాట 1 to 1 నుంచి 7 దాకా 40% ఆఫ్ నడుస్తుంది. సో మన కోడ్ కూడా యూజ్ చేయండి, ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. టోటల్ 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఐకు యాస్టీస్ అనమాట కోడ్, అయితే మర్చిపోకూరి. అండ్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నా, సో చూడండి అండ్ పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి మీల్ 1. అండ్ ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోవడమే. ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసి వచ్చినాక మీల్ టీ చూపిస్తా. వర్కౌట్ వీడియో షూట్ చేస్తానో లేదు తెలియదు, ఎందుకంటే ఈరోజు లెగ్ డే అనమాట. సో ఏంటంటే వీడియో చేస్తుంటే ఫోకస్డ్గా వేయలేమన్నమాట, లెగ్ డే అనేది హెవీగా చేయాలి కాబట్టి. సో ఇది వచ్చేసి నా పోస్ట్ వర్కౌట్ మీల్, ఇంకా మీల్ 2 అనమాట. సో 2 slices ఆఫ్ బ్రెడ్, 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, 20 grams ఆఫ్ పీనట్ బటర్ ఉంటుంది. సో లెగ్ వర్కౌట్ వచ్చేసి క్రేజీ చేసినాం. అండ్ ఇది వచ్చేసి నా మీల్ 2 అనమాట. సింపుల్ మీల్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ ఆకలి అయితే ఉంటుంది కాబట్టి జల్దీ తినాలి కాబట్టి. 2 slices ఆఫ్ బ్రెడ్ క్యూబ్ షేప్లో కట్ చేసి వే ప్రోటీన్ యాడ్ చేసి మిల్క్ పీనట్ బటర్ యాడ్ చేస్తే డెజర్ట్ కూడా డెజర్ట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీని ఒక రెసిపీ కావాలంటే ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేసి ఉంటా, సో మీరు చూసి ఉంటే ఆ షార్ట్ చూడండి. దీని ఒక రెసిపీ కూడా ఉంటుంది, సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది తినేసి సో ఇది వచ్చేసి నా మీల్ 3 అనమాట. 100 grams రైస్, 100 grams చికెన్, 100 grams కుకుంబర్ అనమాట. సో ఈ మీల్ 3తో పాటు ఒక స్కూప్ క్రియేటిన్ కూడా తీసుకుంటా అనమాట. సో నేను పోస్ట్ వర్కౌట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే క్రియేటిన్ అయితే పక్కా తాగుతా. అది ఎండ్ ఆఫ్ ద డే తాగుతానా లేకపోతే ఎప్పుడు తాగుతానని నాకు కూడా తెలియదు. సో
ఇది మీల్ 3 అనమాట. మీల్ 3 ముచ్చటిది. సో దీని ఒక మ్యాక్రోస్ అనేది ఇక్కడనే వస్తుంది. అండ్ మీల్ 4 ఉంది, మళ్ళీ మీల్ 4లో కలుద్దాం. చలో. సో ఇది వచ్చేసి మీల్ 4 అనమాట. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. 150 grams ఆఫ్ రైస్, 100 grams కుకుంబర్, 100 grams చికెన్ అనమాట. మీరు చూసుకుంటే నా 4 మీల్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ మీల్ 2, మీల్ 3, మీల్ 4 అన్నది చాలా లైట్గా ఉంటుంది అనమాట. సో ఎందుకు బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తా అంటే, బ్రేక్ఫాస్ట్ తిన్నాకనే నేను వర్కౌట్కి వెళ్తా. సో ఎనర్జీ అనేది గట్టిగా ఉండాలంటే గట్టిగా తినిపోవాలి. సో అట్లా అని తిని వెళ్తా అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ క్యాలరీస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్ కూడా గుర్తులేదు. 140 grams ఆఫ్ ప్రోటీన్ అయితే హిట్ చేస్తున్నాం అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇది టోటల్గా నాన్ వెజ్ డైట్. ఇన్ కేస్ మీకు వెజిటేరియన్ డైట్ ప్లాన్ ఓవరాల్ లైక్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కావాలంటే కమెంట్ చేయండి. నేను వెజిటేరియన్ డైట్ కూడా తింటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. లైక్ తోఫు, బేసన్ లైక్ ఇట్లాంటివి యాడ్ చేస్తుంటా. సో కమెంట్ చేయండి, అది కూడా చేద్దాం. అండ్ ఇందులో టోటల్ క్యాలరీస్ అయితే ఇంత ఉంది. సో మీల్ 2 అండ్ మీల్ 1 రెసిపీ ఆల్రెడీ వీడియోస్ అయితే వచ్చి ఉంటుంది. లాంగ్ యూట్యూబ్ వీడియో అయితే చేసిన. సో మీల్ 1 ఓట్ మీల్ ఎట్లా చేసుకుంటా అనేది ప్రీవియస్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, లాంగ్ వీడియో, అందులో చూడండి మీకు తెలుస్తుంది. అండ్ మీల్ 2 ఒక రెసిపీ అంటే డెజర్ట్ రెసిపీ చూపించిన ఆర్డర్ బ్రెడ్తో. ఆ రెసిపీ కావాలంటే రేపు లైక్ ఈ వీడియో అప్లోడ్ చేసిన టైంకి ఆ వీడియో కూడా యూట్యూబ్ షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో అది కూడా చూడండి, మీకు ఓవరాల్గా 2 మీల్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ చికెన్ అంటే అందరు నార్మల్ వేసుకుంటారు, దీని ఒక రెసిపీ వీడియో కూడా ప్లాన్ చేద్దాం. సో అప్పుడప్పుడు నచ్చొస్తుంటుంది. సో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అయితే ఇది అనమాట పంచాయతీ. కరెంట్లీ 140 grams ఆఫ్ ప్రోటీన్. అండ్ నా బాడీ కండిషన్ కూడా ఇది ఇస్తూ ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో నా బాడీ కండిషన్ కూడా చూపిస్తా, మంచిగా డెవలప్ అయింది బాడీ. సో అనడం అలవాటు అనమాట. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.